అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని, నుడా అనుమతులున్న లేఅవుట్లలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అనధికారిక లేఅవుట్ల నుంచి ప్రభుత్వం వసూలు చేసే అపరాధ రుసుం ద్వారా గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అనధికారిక లేఅవుట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడ్డమే కాకుండా ప్లాట్లు కొన్నవాళ్లు కూడా నష్టపోతున్నారన్నారు. అనధికారిక లేఅవుట్ల నుంచి అపరాధ రుసుం వసూలు చేయడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు మంచి ప్రభుత్వంలో చేసుకుంటున్నాము అనే దానికి ఒక నిదర్శనంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఎప్పటి నుంచో చేసిన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఎన్నేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది. ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలోని 123 అక్రమ లేఅవుట్స్ వేస్తున్నారు. అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం 68, ఇందుకూరుపేట 18, కొడవలూరు 13, కోవూరు 17, విడవలూరు 7. ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేసారు. కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీలు కానీ, అధికారులు కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు. 14% మనం అప్రూవ్డ్ లేఅవుట్స్కి ఫీజు కట్టాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 50% రాయితీ 7%కి తగ్గించారు. దీన్ని ముందుగా మీరు ప్రజల్లోకి ఈ రియల్ ఎస్టేట్ నాయకులందరినీ ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకందరికీ. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చాలా తక్కువ, గత ప్రభుత్వంలో లేఅవుట్ వేసిన వల్లే ఎక్కువ. వాళ్ళు అప్పుడు ఎలా లేఅవుట్ వేశారో, ఎవరికి ఎంత సపోర్ట్ చేశారో, ఏం చేస్తే వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారో, ఎన్ని అక్రమ లేఅవుట్ వేసాయో, ఈ రోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితుల్లో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు. కాబట్టి ఈరోజు మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 7% చెల్లించి వాటిని అప్రూవ్డ్ లేఅవుట్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. నేనైతే వాళ్ళని చేయొద్దు వీళ్ళని చేయొద్దు నేను ఎవరికి రికమెండేషన్ చేయను. ప్రతి ఒక్కరూ అప్రూవ్డ్ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకి అధికారులు, పంచాయతీ సెక్రటరీ ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి, వాళ్ళకి వివరించండి. వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి. దాని ద్వారా రాబోయే రోజుల్లో మనము వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఏ డ్రైన్స్ రోడ్లో వేసుకోవచ్చు అని చెప్పి చెప్పండి. అలాగే లేఅవుట్ నుడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో, ఎంత స్థలం వదలాలో రూల్స్ ప్రకారమే లేఅవుట్ వేయాలని చెప్పి కూడా మీరు అందరికీ కోవూరు కాన్స్టిట్యున్సీలో చెప్పచ్చు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగాడమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడ వద్దు. మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి. శ్మశానం ఉందా, వాగులు ఉన్నాయా, పొరపోకలు ఉన్నాయా, ఎన్ని చేయాల్సిన అవసరం మీకు ఉంది. అవి చేసి మాకు ఇవ్వాలి. ఇప్పుడు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు మన అవగాహన మాట్లాడండి అని చెప్పి వాళ్ళకి తెలియదంటూ ఏం లేదు. ఏదో వస్తుంటారులే, మీటింగ్ పెట్టుకుంటారులే, పోతారులే
కానీ ఉండదండి. ఇంకొకటి ఏంటంటే 10% వదిలి అన్అప్రూవ్డ్ వేసిన వాళ్ళకి కొంత అక్కడ ఉండేటువంటి భూమి విలువ బట్టి ఫైన్ వేస్తారు. దాంట్లో 45 రోజుల లోపల కడితే 10% అయిపోవచ్చింది. ఒక వారం ఉంది, ఇంకా ఎవరిలో స్పందన లేదు. ఏది అనుకుంటున్నారు? ఒక్క కోవూరులోనే 536 ఎకరాలు ఉన్నాయి. టుడే ఈ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో మేజర్గా తీసుకువచ్చిన సవరణ ఏదైతే ఉందో అది పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి, అందరూ కూడా లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేసుకోవాలి అనే ఎజెండాతో ఇవాళ ఈ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా కట్ ఆఫ్ డేట్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ని రెగ్యులరైజ్ చేసుకుని అప్రూవ్డ్ లేఅవుట్స్గా మార్చుకోగలిగే అవకాశం కల్పించే స్కీమ్ అండి. ఈ స్కీమ్లో రీసెంట్గా తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏమిటి అంటే కట్ ఆఫ్ డేట్ అది జూన్ 30, 2025 కంటే ముందు కన్స్ట్రక్ట్ చేసిన అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే మంచి అవకాశము ఈ స్కీమ్ ద్వారా మనకు లభిస్తుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ ద్వారా, విఆర్ఓస్ ద్వారా కంప్లీట్గా ఎక్కడైతే అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఆల్రెడీ సర్వే చేసి సుమారుగా 140 అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఐడెంటిఫై చేశాం. సో ఈ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ అందరితో కూడా అప్లికేషన్స్ పెట్టించాలి విఆర్ఓస్ అండ్ ఎంపీడీఓస్. సో ఇందులో ఇంకొక స్ట్రైకింగ్ ఫీచర్ కూడా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్ రీసెంట్ నోటిఫికేషన్ మనకి 26/7/2025లో ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఒక 90 days టైం ఇచ్చారు మనకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. సో 90 days అనేది చూసుకుంటే మన కట్ ఆఫ్ డేట్ సుమారుగా అక్టోబర్ 24కు వస్తుందండి. సో అక్టోబర్ 24 లోపు ఈ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ కింద అప్లికేషన్స్ అనేవి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ అండ్ తహసీల్దార్స్ ఉంది. ఏ అన్ఆథరైజ్డ్ లేఅవుట్ కూడా మనము స్పాట్ ఫ్రీగా వదలడానికి లేదు. ఈ స్ట్రాంగ్ సిగ్నల్ అనేది దయచేసి తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్ అందరూ కూడా కంప్లీట్గా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ అన్ఆథరైజ్డ్ లేఅవుట్ కూడా తెలియజేయాలి. అదేవిధంగా ఇక మీదట ఎటువంటి అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ రాకుండా కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఎంపీడీఓస్ అండ్ తహసీల్దార్స్ ఉందండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.